So let us take some problems based on this topic. It's an IIT question. So, but simple question, IIT question. The question as follows. IIT problem. The question: an electric bulb is rated 220 volt, 100 watt. The question: an electric bulb is rated 220 volt, 100 watt. The power consumed by it when it is operated on 110 volt will be: first option 75 watt, second option 40 watt, third option 25 watt, last option 50 watt. The question: an electric bulb is rated 220 volt, 100 watts. The power consumed by it when it is operated on 110 volt will be అన్నది మన క్వశ్చన్. మరి ఎట్లా సాల్వ్ చేద్దాం? ఇందాక నేను చెప్పాను. సో ఒక ఈక్విప్మెంట్కి వాళ్ళు ఏమిస్తారు మనకు? రేటింగ్ ఆఫ్ అన్ ఈక్విప్మెంట్ దే విల్ ప్రొవైడ్. అంతేనా? ఇక రేటింగ్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? రేటింగే కదా మనకి ఇచ్చింది ప్రాబ్లంలో. ఏమని ఇచ్చారు? ఆ బల్బ్ యొక్క రేటింగ్. సో 220 volts, 100 watts అంటే వాడు పవర్ ఇచ్చాడు మనకి. సో when it is operated at 220 volt, it consumes power of 100 watt. అంతేనా? సో ఈ రెండింటి నుంచి నాకేమొస్తుంది? రెసిస్టెన్స్ వస్తుందా? సో V²/P, అంతే కదా? సో దీని నుంచి నాకు రెసిస్టెన్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు V² అంటే 220 హోల్ స్క్వేర్, P అంటే 100 ఓం. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఈక్విప్మెంట్ తీసుకొని, అంటే ఎలక్ట్రిక్ బల్బుని తీసుకొని ఎక్కడ కనెక్ట్ చేసాం? 110 వోల్ట్ కనెక్ట్ చేసాం. నౌ దిస్ ఇస్ బల్బ్ ఈస్ కనెక్టెడ్ టు a circuit which is having a battery is only of 110 volt. 110 కనెక్ట్ చేసాం. అయితే వాడు అడుగుతుంది ఏంటి? ఆపరేటెడ్. దెన్ వాట్ ఇస్ ద పవర్ కన్జ్యూమ్డ్ బై ఇట్? సో దీంట్లో పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది మనం కనుక్కోవాలి. సో ఎలా రాయొచ్చు? పవర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు V²/R. అంతేనా? సో ద పవర్ కన్జ్యూమ్డ్ విల్ బి P. That is the power operated 110 whole square divided by what is its resistance? They have given 220 whole square by 100. So 220 whole square divided by 100 అంటే multiplied by 100. అంతేనా? ఏది? సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? పవర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, దీని ఇట్లా రాయచ్చా? 110/220 whole square into 100. అంతేనా? 11 1 జా 11 2 జా. సో 1/4 అంటే 100/4 అంతేనా వచ్చేది? సో 100/4 అంటే 25 వాట్. సో వాట్ ద ఆన్సర్ విల్ బి? చాలా సింపుల్, అంతేనా? సో దట్స్ ఇట్. వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో కెన్ వి టేక్ అనదర్ ప్రాబ్లమ్? సో అందుకే మనం జస్ట్ కాన్సెప్ట్ని క్లియర్గా తెలుసుకుంటే దట్స్ ఎనఫ్. లెట్ us take another problem that is also an IIT problem. The question as follows. That is also one of the IIT question. So there is a circuit is given. This is the circuit. In that circuit
this is the 5 ohms, this is the 4 ohms, this is the 6 ohms. Okay, the question is, in the circuit shown in the figure, heat produced in 5 ohm resistor due to the current flowing is 10 calories per second. ఎంత హీట్ ప్రొడ్యూస్ అయిందంట 10 calories per second. Then find heat generated in 4 ohm resistor is the options as follows. First option 1 calorie per second, second option 2 calorie per second, third option 3 calorie per second. So last option, so I'll write here only, last option 4 calories per second. This is what is the question. So heat produced in 5 ohm resistor due to the current flowing is 10 calories per second. Then find heat generated in 4 ohm resistor is, ఆప్షన్లు కూడా ఇచ్చారు, మనం కనుక్కోవచ్చా? ఎట్లా కనుక్కుందాం? హీట్ జనరేటెడ్ ఎంత? హీట్ అంటే ఏదర్ v²/r లేదా I²r ఏదో ఒకటి తెలియాలి, అంతేనా మనకు? ఓకే, ఇప్పుడు చూద్దాం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని. ఇది అరేంజ్ చేద్దాం, నాట్ రిక్వైర్డ్ ఐ థింక్, ఎందుకంటే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. మీకు బాగా కరెక్ట్గా ఉంటే ఈవెన్ 10th స్టాండర్డ్లో కూడా ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లం ఓరియంటెడ్ ఫిజిక్స్ కనుక మీకు చెప్పిందంటే, జనరల్గా ప్రాబ్లం ఓరియంటెడ్ కాకుండా థియరిటికల్ ఓరియంటెడ్ చెప్తారు కాబట్టి అక్కడ కష్టం. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఎలా అనాలిసిస్ చేసుకుందాం? ఫస్ట్ దీనికి కొద్దిగా అనాలిసిస్ చేయాలి మనం. సర్క్యూట్ ఇచ్చాడు, సో ఇందులో 5 ohmsలో ఎంత ఇచ్చారు? 10 calories per second. ఓకే, ఇది ఆన్సర్ కూడా మళ్ళీ క్యాలరీస్లోనే ఉంది కాబట్టి యూ నో నీడ్ టు కన్వర్ట్ ఇంటూ వాట్స్, జూల్స్లే కన్వర్ట్ చేయని అవసరం లేదు. సో ఇచ్చిన సర్క్యూట్ని మళ్ళీ రీడ్రా చేస్తాను నేను. దిస్ ఇస్ ద సర్క్యూట్ గివెన్, ఐఎమ్ రీడ్రా ఇట్. సో there is a current I is entering and definitely the same current will leave here. This is the 5 ohms and this is the 4 ohms and this is the 6 ohms. Let's say some I1 current is flowing here and let's say next rest of the current ఎంత ఉంటుంది? I minus I1. వస్తున్న ఐలో I1 ఇటు వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఎంత ఉంటుంది? ఇంకా I minus I1 will be flowing here. ఎంత మొత్తం ఆ రెండు సిరీస్లో ఉంటాయి, అంతేనా? జరిగిపోయిందా? మరి ఇప్పుడు ఈ రెండు ఎక్కడున్నాయి? దిస్ టూ ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ టెర్మినల్స్. వెన్ టూ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ టెర్మినల్స్, దర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ సేమ్, అంతే కదా? పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి సేమ్. సో V ఈక్వల్ టు IR ఫార్ములా ప్రకారం V సేమ్ అంటే I ఇంటూ R విల్ బి సేమ్. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ and bottom part of the circuit both are connected to the same terminals. So potential will be same, V is same. So V that is equal to I into R will be same. అంతేనా కదా? I into R will be same. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ I ఎంత? I1 5 into I1 కింద బ్రాంచ్లో, దట్ ఈస్ ఈక్వల్ టు పైన బ్రాంచ్లో చూద్దాం, ఇక్కడ 4 ఇక్కడ 6, టోటల్ ఎంత? 10 into I minus I1, అంతేనా? సో దీని నుంచి 5I1 విల్ బి ఈక్వల్ టు 10I మైనస్ 10I1, ఇటువైపు వస్తే 15I1 విల్ బి ఈక్వల్ టు 10I.
5 2 जा 5 3 जा, sorry I, అంతేనా? So from here take as I1 will be is equal to 2 by 3 into I, అంతేనా? But one more idea is given. What is that one more idea is given? The power here will be is equal to 10 calories per second. So power formula will be is equal to I square R వాడేద్దామా? So that is here I1 square R. So power ఎంత ఇచ్చినాడు మనకు అక్కడ? I1 square R. Power is given as 10 calories. I1 square R ఎంత? 5. సో దీని నుంచి I1 square is equal to ఎంత వచ్చింది? 10 by 5. అంటే I1 square is equal to ఎంత వచ్చినట్టు? 2. సో I1 is equal to ఎంత వచ్చినట్టు నాకు? రూట్. సో I1 రూట్ 2 వచ్చింది అనుకో, నాకు I వచ్చేసిందా దీని నుంచి? సో I1 రూట్ 2 వస్తే I కావాలి మనకు. లెట్స్ సీ హియర్ I will write. We need the I will write. So when I put I here, so 3 into root 2 by 2 is equal to I కూడా వచ్చేసింది, అంతేనా? ఇప్పుడు ఎక్కడ అడిగాడు వాడు? ఫైండ్ హీట్ జనరేటెడ్ ఇన్ 4 ohm resistor. Where is the 4 ohm resistor? Here is the 4 ohm resistor. Then power generated will be is equal to current passing through it I square multiplied by that resistance. So this is the in 5 ohms, 5 ohm resistor. This is a 4 ohms in 4 ohm resistor. So I will be I minus I1 whole square, resistance will be 4 ohms, అంతేనా? So power will be is equal to I minus I1. What is the I value here? 3 by 2 I1. I value is 3 by 2 I1 minus I1 whole square into 4. 3 by 2 minus 1 అంటే 1 by 2 వస్తుందా? అంటే అప్పుడు ఏమొస్తుంది నాకు? I1 square by 4 into 4. సో 4 4 క్యాన్సిలా, అంతే కదా? సో I1 square, బట్ I1 ఎంత వచ్చింది మనకు? రూట్ 2. సో రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 calories per second. ఎంత ప్రొడ్యూస్ అయినట్టు? 2 calories per second is produced, అంతేనా? సో ఎంత సింపుల్గా చేసాము. అంటే ఈ లాజిక్ నీకు రావాలి ఇక్కడ. ద 2 terminals బోత్ ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ టెర్మినల్స్, కాబట్టి ఈ రెండింటికి పాయింట్ సేమ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి సేమ్, V equal to IR విల్ బి సేమ్. ది బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంతే కదా? ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి అది. ఇంకా I ఇంటూ ఆర్ సేమ్. సో కింద బ్రాంచ్లో I ఇంటూ ఆర్, I ఏమో I1, R ఏమో 5. పైన బ్రాంచ్లో టోటల్ 4 + 6 10 కరెంట్ ఏమో అది. దాని నుంచి ఐకి I1కి మధ్య రిలేషన్ వచ్చింది. బట్ గివెన్ వాడు ప్రాబ్లంలో ఇచ్చేసినాడు, గివెన్ పవర్ ఇన్ 5 ohms is equal to I square R, దాని నుంచి I1 is equal to రూట్ వచ్చేసిందా? సో ఈవెన్ దో దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ appeared in IIT JEE examination, but they are simple once you know the logic behind it. Okay, so like this we can solve many number of problems. It is not possible to solve here. You try to solve, then we can discuss the doubts. Okay, fine. So in the next class I'll discuss అంటే కిర్చాఫ్స్ లాస్ డిస్కస్ చేసి బ్యాటరీ గురించి మాట్లాడచ్చు, లేదా సెల్స్ బ్యాటరీస్ గురించి మాట్లాడి కిర్చాఫ్స్ లాస్ అయిన గురించి మాట్లాడచ్చు. టుమారో విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాని గురించి మాట్లాడి దెన్ హౌ టు చార్జ్ ఎ సెల్, హౌ టు డిశ్చార్జ్ ఎ సెల్, దెన్ విల్ గో టు ద కిర్చాఫ్స్ లాస్. దెన్ కిర్చాఫ్స్ లాస్ తర్వాత కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి మాట్లాడచ్చు, కాంబినేషన్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడచ్చు. ఓకే, సో డన్, విల్ స్టాప్ హియర్.